ఇప్పుడే చంద్రబాబు గారి వాహనం దిగి అసెంబ్లీ మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు ఇప్పుడు అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. ఆయన అక్కడ దీనికి ప్రణమిల్లుతారు, అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి అక్కడి నుంచి నేరుగా ఆయన ముందుకు పద రైట్ చూస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో అసెంబ్లీ దగ్గరకు కూడా చేరుకున్నారు. అసెంబ్లీ దగ్గరకు చేరుకోవడంతో ఆయనకు మంత్రులు కావచ్చు దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి ఏదైతే తను చేసినటువంటి శపథం ప్రకారమే ఆయన ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న తర్వాత అక్కడ మంత్రులు శాసనసభ్యులు కూడా ఆయనకు స్వాగతం పలికారు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే శాసనసభకు సంబంధించినటువంటి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి మెట్లకు కూడా ఆయన ప్రణమిల్లినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆయన ఏదైతే తొలిత తన ప్రణమిల్లి సో అక్కడ ఆయనకు ఏదైతే అసెంబ్లీ మెట్లకు కూడా నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఏదైతే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి రోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో సభ్యులందరూ కూడా స్వాగతం పలకడమే కాదు ఆయన మెట్లకు కూడా ప్రణమిల్లి ముందుకు కదిలినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలోకి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు సభ్యులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అసెంబ్లీ ప్రాంగణంలో చాలా సందడి వాతావరణం నెలకొంది. సో సభ్యులందరూ కూడా వస్తుండడం, సభ్యులతో పాటుగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు కూడా చాలా పరిమిత సంఖ్యలో